హెమచూరియా అంటే మూత్రంలో రక్తం పోవడం. మూత్రంలో రక్తం పోవడం అనేది అదొక సిమ్టమ్. దాంతో పేషెంట్ రావడం చాలా కామన్. ఆల్మోస్ట్ 10 మందిలో 2-3 ఆ సిమ్టమ్తో వస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిమ్టమ్తో ఒక పేషెంట్ వచ్చినప్పుడు అక్కడితో మన ఎవాల్యుయేషన్ ఆగిపోదు. దాని నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మూత్రంలో రక్తం ఎప్పుడు వస్తుంది, రోజుకి యూరిన్ పోస్తే ఎన్నిసార్లు వస్తుంది, దాంతో పాటు రక్తం మాత్రమే వస్తుందా లేకపోతే అప్పుడప్పుడు క్లాట్స్ కూడా పడుతూ ఉంటాయా, అది కాకుండా మూత్రంలో రక్తం వచ్చినప్పుడు మీకు ఏమైనా నొప్పి వస్తుందా, నొప్పి లేకుండా వస్తుందా, దాంతోపాటు ఆ సిమ్టమ్తో పాటు ఏమైనా కడుపులో నొప్పి వస్తుందా, పొత్తి కడుపులో కానీ పక్కలలో కానీ ఏమైనా నొప్పి లాంటిది ఏమైనా వస్తుందా, ఏమైనా రాళ్ళు ఏమైనా పడుతుంటాయా, ఇది కాకుండా యూరిన్ కూడా సరిగ్గా ఫ్లో ఏమైనా రాకుండా ఫ్లో తగ్గినట్టుగా కూడా మీకు అనిపిస్తుందా. సో ఇవన్నీ కనుక్కొని దానికి తగ్గట్టుగా ఒక అల్ట్రాసౌండ్ స్కాను, ఎక్స్రే లాంటివి చేస్తే మనకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది. ఇదొక విషయం. ఇది పక్కన పెడితే మూత్రంలో రక్తం రావడం అనేది ఒక్కొక్క ఏజ్ గ్రూప్ని బట్టి కూడా మనకి సిమ్టమ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇదే సమస్యతో కనుక చిన్నపిల్లలు లేకపోతే మరీ చిన్నపిల్లలు 5-6 ఏళ్ల పిల్లలు 10 ఏళ్ల పిల్లలు వచ్చినప్పుడు దానితో పాటు వేరే సిమ్టమ్స్ ఉంటాయి. అంటే జ్వరం రావడము, లేకపోతే బాడీ కొద్దిగా ఈ మధ్య బాగా వీక్గా అనిపించడం, మొహం కాళ్ళు ఉబ్బడం, అలాంటివి జరిగితే కనుక వాళ్ళ గ్లామర్లో నెఫ్రైటిస్ కానీ నెఫ్రోపతి కానీ ఉండే అవకాశం ఉంటుంది. అంటే కిడ్నీల్లో మెడికల్ డిజార్డర్ ఉండే అవకాశం ఉంటుంది. సో అలాంటి పిల్లల్లో ముఖ్యంగా నెఫ్రాలజిస్ట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కమ్స్ యంగ్ కేటగిరీ, అంటే 25, 30, 40 ఏళ్ళు ఈ వయసులో ఉన్న వాళ్ళకి కనుక హెమచూరియా ఉంటే, అంటే యూరిన్ రక్తం పడిపోతే మోస్ట్ కామన్ రీజన్ కిడ్నీలో స్టోన్, అది కాకుండా యూరిన్లో ఇన్ఫెక్షన్లు. సో ఇలా ఉన్న వాళ్ళలో ఒక అల్ట్రాసౌండ్ స్కాను, ఒక యూరిన్ టెస్ట్ మ్యాక్సిమం మనకు సరిపోతాయి. అల్ట్రాసౌండ్ స్కాన్లో కనుక కిడ్నీ స్టోన్ పెద్దగా ఉన్నా, స్కాన్లో కనుక కిడ్నీలో వాపు ఉంది, రాయి కనపెట్టలేకపోతున్నాం అనిపించిన, అప్పుడు మనం చేయాల్సిన నెక్స్ట్ టెస్ట్ సిటీ స్కాన్. దాన్ని బట్టి కరెక్ట్గా స్టోన్ ఎక్కడ ఉంది ఇంటర్ని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ కమ్స్ ద కేటగిరీ ఆఫ్ 50, 60 అండ్ 70 ఇయర్స్ ఏజ్ గ్రూప్. వాళ్ళలో కనుక హెమచూరియా ఉంది అంటే మూత్రంలో రక్తం కారుతోంది అంటే కనుక మనం ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాల్సిన కారణం బ్లాడర్ క్యాన్సర్. బ్లాడర్ క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ మన దేశంలో. ఎందుకంటే స్మోకింగ్ యొక్క ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి దాని తగ్గట్టుగానే టొబాకో చూయింగ్, పాన్ పరాగులు, గుట్కాలో తినేవాళ్ళలో ఈ బ్లాడర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అలాంటి హిస్టరీ ఉన్న పేషెంట్స్లో కనుక ఎలాంటి నొప్పి లేకుండా మూత్రంలో రక్తం కారుతుంది అని కనుక ఎవరు అన్నారంటే కనుక మనం ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాల్సిన కారణం బ్లాడర్ క్యాన్సర్. అట్ ది సేమ్ టైం వాళ్ళలో కూడా కిడ్నీలో స్టోన్స్ ఉండే అవకాశం ఉంటుంది, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బ్రాడ్గా హెమచూరియా అంటే యూరిన్లో రక్తం పోవడం, దానికి కారణాలు మనం ఏజ్ గ్రూప్ని బట్టి చెప్తాము, వాళ్ళకు ఉండే అలవాట్లను బట్టి. అండ్ బేసిక్ ఎవాల్యుయేషన్ మాత్రం అల్ట్రాసౌండ్ స్కాన్తోనే మొదలవుతుంది.